గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మనము సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 గురించి తెలుసుకున్నాం. ఈరోజు యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి మనం కాపీ చేసుకున్నామో తెలుసుకున్నాం. ఫస్ట్, కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్ ఇండియాలో గ్యారంటీగా అంటే తప్పకుండా ప్రతి భారతీయుడికి అందుతుంది. భారతీయ పౌరసత్వం పొందిన ప్రతి భారతీయుడికి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అందుతాయి. ఇవి డైరెక్ట్గా రాజ్యాంగం నుంచి ప్రజలకు అందేవి. ఇవి ఏవి కూడా రాజు కానీ, పార్లమెంట్ కానీ, మెంబర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ కూడా మనకి అందించేవి కాదు. రాజ్యాంగమే మనకి ఫండమెంటల్ రైట్స్ని అందించింది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పటికీ తప్పకుండా మనకు వర్తిస్తాయి ఉన్న విధంగానే అని లేదు. ఎందుకంటే ఈ ఫండమెంటల్ రైట్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి మనం పెట్టుకొని ఉన్నాం. అవి ఏంటివంటే, ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 అనేది భావస్వేచ్ఛ అంటే మనము ఏదైనా మన మనసులోని మన ఆలోచనను వ్యక్తం చేసే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది. అలా ఇచ్చిందనేసి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ 14 అందరూ సమానమే అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో మనం రిజర్వేషన్స్ చూస్తాము. అంటే అది ఇక్కడ వాళ్ళని తక్కువ చేసి ఎక్కువ చేసి చూడడం అని కాదు అర్థం. వాళ్ళకి మనం రిజర్వేషన్స్ అనేవి మనము రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా అందరూ కూడా సమానమే అన్నట్లు మనం ట్రీట్ చేసుకోవాలి. వాళ్ళ మీద ఎటువంటి వివక్షత అనేది లేదని అర్థం. ఇంకా సెకండ్ టాపిక్, యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నది ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి ఎటువంటి ప్రొసీజర్ని మనం ఫాలో అవుతామో దానినే ఇంపీచ్మెంట్ అంటారు. అది ఆర్టికల్ 61లో ఆ ప్రొసీజర్ అంతా మనకు తెలియచేయడం జరిగింది. 61లో ఆ ప్రొసీజర్ అంతా తెలియచేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ జడ్జెస్. ఇది ఆర్టికల్ 124(5)లో చెప్పడం జరిగింది. ఇది సుప్రీం కోర్టు యొక్క జడ్జి రిమూవల్, ఇది హై కోర్టు యొక్క జడ్జి రిమూవల్. మామూలుగా అయితే మన ఇండియాలో ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవల్ మాత్రమే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అదే అమెరికాలో అయితే ఈ జడ్జెస్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ ఇంకా ప్రెసిడెంట్ని కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారానే రిమూవ్ చేస్తాం. మన ఇండియాలో ఓన్లీ ప్రెసిడెంట్ని మాత్రమే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేస్తాము. ఇంకొకటి పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ కూడా మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాము. అంటే ఇండియాకి ఒక వైస్ ప్రెసిడెంట్ తప్పకుండా ఉండాలి, మనం నియమించుకుంటాము అన్నది ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి కాన్సెప్ట్, ఇది ఇంపార్టెంట్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ అంటే జ్యుడిషియరీని ఎవరి చేత అది ప్రలోభపడదు, దాని మీద ఎవరు పెత్తనం చేయలేరు, అది చాలా ఇండిపెండెంట్ అని అర్థం. ఇది ఆర్టికల్ 50, 121, 122లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 50 దేన్ని తెలియజేస్తుందంటే జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెబుతుంది. ఆర్టికల్ 121 ఏం తెలియజేస్తుందంటే లెజిస్లేచర్లో జరిగే ఏ విషయం గురించి కూడా జ్యుడిషియరీలో డిస్కస్ చేయకూడదు. ఆర్టికల్ 122 వచ్చేసి 121కి ఆపోజిట్. జ్యుడిషియరీలో జరిగే ఏ విషయాలను కూడా
లెజిస్లేటర్లో డిస్కస్ అనేది చేయకూడదు. ఇది కాన్సెప్ట్. మనకు ఈ జ్యుడిషియరీ అనేది ఇంటిగ్రిగేటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో అక్కడి నుంచి మనం తీసుకున్నాము. ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఇది మనం సపరేట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రిగేటెడ్ అంటే ప్రతి లెవెల్లో ఉన్న కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్టు, ఏదైనా కానీ ఏ రాష్ట్రంలో జరిగిన చట్టాన్నైనా కానీ రివ్యూ చేయగలదు. ఓకేనా? నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఒక లెజిస్లేచర్ చేసిన చట్టము కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతుందా లేదా అన్నది చెక్ చేసే పని జ్యుడిషియరీది. దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఇది ఆర్టికల్ 13, 32, 226, 368 షెడ్యూల్ 9లో వివరించారు. ఇది యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనము సేకరించిన విషయాలు. వీటిని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరుచుకున్నాము. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. దీంట్లో నుంచి కాన్సెప్ట్ ఆఫ్ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వీటిని తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటారు. ఇవి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. ఆదేశిక సూత్రాలు అంటే మన రాజ్యాంగము ఈ లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ప్రావిన్సెస్ కానీ, సెంట్రల్ కానీ ఏ దానికైనా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉంది. అంటే ఏ విధంగా రూల్ చేయాలి అనేసి కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉంది. వాటిని తప్పకుండా ఫాలో అవ్వాలి అని లేదు. ఈ ఆదేశాలను ఫాలో అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఇవి నాన్ బైండింగ్ అని అర్థం. ఈ కాన్సెప్ట్ని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 54, 55లో చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం ఏ విధంగా ఎన్నుకుంటాము అన్న ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా ఎన్నుకుంటాము ఫ్రెండ్స్ చెప్పండి. ఏ విధంగా ఎన్నుకుంటామంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ అనే ప్రొసీజర్ ద్వారా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాము. ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ద్వారా ఇంకా ఎవరెవరిని ఎన్నుకుంటాము అన్నది మీకు క్వశ్చన్. మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ద్వారా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాము. ఆ ప్రొసీజర్ని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. ఎవరు ప్రెసిడెంట్ని ఎలా ఆర్టికల్ 54 వచ్చేసి ఎవరి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు అని, ఎలా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు అని 55